హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వరంగల్లోని భద్రకాళి బండిని మీ అందరికీ చూపించడానికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ముందుగా కనిపించిన ఈ స్ట్రక్చర్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో కదా. కొంచెం ముందుకు వచ్చేసరికి ఒక అందమైన స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద పిల్లర్స్తో ఈ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫెసిలిటీ కనిపిస్తుంది. విజిటర్స్ కోసం ఈ ఎలక్ట్రిక్ బగ్గీ. ఇక్కడ చుట్టూ చూస్తూ ఉంటే మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది, ఓపెన్ స్పేస్ కనిపిస్తుంది. అలాగే ఈ మొత్తం ఏరియా చాలా బ్యూటిఫుల్గా నాకైతే అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయాలి. ఇక్కడ చూడండి గైస్, దూరం నుంచి చూడగానే ఎంత బాగా అనిపిస్తుందో. నాతో పాటు రండి, మీకు చూపిస్తాను. ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళ కోసమైనా, వాకింగ్ కోసం వచ్చిన వాళ్ళకైనా ఇక్కడ కూర్చోవడానికి షెల్టర్స్ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఎండాకాలం, వర్షాకాలంలో అయితే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పటి వరకు మనం చూసిందంతా బయటి వ్యూ మాత్రమే. ఇప్పుడు లోపలికి ఎంట్రీ కాబోతున్నాము. నాతో పాటు వచ్చేయండి. ఇక ఇక్కడికి రండి. భద్రకాళి బండ్లో ఏర్పాటు చేసిన ఈ వాక్వే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. 2 సైడ్స్ ఉన్న పిల్లర్స్కి చుట్టూ తీగ మొక్కలు పెట్టి చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. పైన వరుసగా రూఫ్ లైక్ స్ట్రక్చర్స్ ఇచ్చారు. వాటి మధ్యలో పెరిగిన పూల మొక్కలు ఈ వాక్వేకి ఇంకా అందాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ నడుస్తుంటే ఒకవైపు గ్రీనరీ, మరోవైపు చెరువు కనిపిస్తూ చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది. వర్షం పడిన తర్వాత అయితే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూడండి, విజిటర్స్ కూడా ఈ టైంలో చాలామంది అయితే వచ్చారు. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. నాకైతే నిజంగా సినిమాటిక్ వ్యూలా అనిపించింది. చూడండి, ఈ వ్యూస్ అన్ని మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. భద్రకాళి బండికి వచ్చినప్పుడు ఇలా స్లోగా వాక్ చేస్తూ ఈ సరౌండింగ్స్ని ఎంజాయ్ చేయడం కూడా ఈ ప్లేస్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూస్తే భద్రకాళి టెంపుల్ కూడా కనిపిస్తుంది. నుంచి భద్రకాళి టెంపుల్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది.